హాయ్ ఫ్రెండ్స్. ఒక జీవి పుట్టిన తరువాత సరైన క్రమంలో ఎదిగి పెద్దగా అవ్వాలంటే దాన్ని కణాల్లో సమయాన్ని నియంత్రించే వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయాలి. తాజాగా శాస్త్రవేత్తలు జీవుల ఎదుగుదల, అభివృద్ధిని నియంత్రించే ఒక మాస్టర్ క్లాక్ను గుర్తించారు. ఈ క్లాక్ కణాల్లో జరిగే కీలక జన్యు ప్రక్రియను సరైన సమయంలో ప్రారంభించి సరైన సమయంలో ముగిస్తున్నట్లు తేలింది. అసలు ఈ జీవ గడియారం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీకు చెందిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ హామెల్ నేతృత్వంలోని బృందంలో ఈ పరిశోధన చేపట్టింది. చిన్న నులిపురుగు సి ఎలిగెన్స్లో ఎదుగుదల ప్రక్రియను నియంత్రించే జీవ గడియారంపై వారు అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు PNAS జర్నల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితమే సి ఎలిగెన్స్ ఎదుగుదల అనేది జన్యువుల కార్యకలాపాల్లో జరిగే వరుస పల్స్ల ద్వారా నియంత్రించబడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే కొన్ని జన్యువులు ఒక దశలో యాక్టివ్ అవుతాయి, ఆ తర్వాత ఆగిపోతాయి, మళ్ళీ మరో దశలో యాక్టివ్ అవుతాయి. ఈ వరుస ప్రక్రియలే జీవిని ఒక్కో అభివృద్ధి దశలోకి తీసుకువెళ్తాయి. అయితే ఈ జన్యు పల్స్లు అంత ఖచ్చితమైన సమయంలో ఎలా జరుగుతున్నాయి అన్నది ఇప్పటి వరకు రహస్యంగానే ఉంది. తాజా పరిశోధనలో MYRF1 మరియు LIN42 అనే రెండు ప్రోటీన్లు కలిసి ఒక ఫీడ్బ్యాక్ సర్క్యూట్లా పనిచేస్తూ మొత్తం ఎదుగుదల ప్రక్రియకు ప్రధాన టైమర్గా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు ప్రోటీన్లలో MYRF1 ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రతి అభివృద్ధి దశను ప్రారంభించే ట్రిగ్గర్గా పనిచేయడమే కాకుండా ఆ దశ పూర్తయిందో లేదో కూడా నిర్ధారిస్తుంది. ఒకసారి జన్యు కార్యకలాపం ప్రారంభమైతే MYRF1 LIN42 యాక్టివేట్ చేస్తుంది. అనంతరం LIN42 ఆ జన్యు పల్స్ ఎంతసేపు కొనసాగాలో, ఎంత బలంగా పనిచేయాలో నియంత్రిస్తుంది. పరిశోధకులు MYRF1 పనితీరును అడ్డుకొని పరీక్షలు నిర్వహించగా మొత్తం ఎదుగుదల ప్రక్రియ దెబ్బతింది. అభివృద్ధి ఒక దశనే ఆగిపోయింది. అంటే ఈ ప్రోటీన్ లేకపోతే జీవి తదుపరి దశకు వెళ్లలేకపోతుందని తేలింది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని ఎదుగుదల దశకు తాళం చెవి లాంటి వ్యవస్థగా అభివర్ణిస్తున్నారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సాధారణ జీవశాస్త్ర పద్ధతితో పాటు DNA సీక్వెన్సింగ్, ప్రోటీన్ సీక్వెన్సింగ్, అలాగే ఆల్ఫా ఫ్లడ్ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాన్ని కూడా ఉపయోగించారు. దీంతో MYRF1, LIN42 ప్రోటీన్లు పరస్పరం ఎలా పనిచేస్తున్నాయో మరింత స్పష్టంగా అర్థమవుతోంది. చూసారుగా, సి ఎలిగెన్స్ అనే చిన్న నులిపురుగులో గుర్తించిన ఈ మాస్టర్ డెవలప్మెంట్ క్లాక్ జీవుల ఎదుగుదలను నియంత్రించే అంతర్గత సమయ వ్యవస్థపై కొత్త అవగాహనను అందించింది. భవిష్యత్తులో ఇదే పరిశోధన అభివృద్ధి లోపాలు, జన్యు సంబంధిత వ్యాధులు, కణాల ఎదుగుదలలో వచ్చే సమస్యలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.